హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఈరోజు నేను వీడియో అనేది అవుట్‌డోర్‌లో చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి మళ్ళీ డబ్బింగ్ చేశాను. కానీ లిప్ మూవ్‌మెంట్ అంతలా కలవదు. బట్ నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మన స్టూడెంట్స్‌లో 130+ మార్క్స్ సాధించడానికి కారణం ఈ బుక్ మాత్రమే. అంటే నేను ఈ బుక్ మీకు తెలుసు చాలామందికి తీసుకున్నారు దీని వాల్యూ. ఇది ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ద్వారా లైన్ టు లైన్ రన్నింగ్ నోట్స్ రాసి నేను అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాస్ కాని వాళ్ళు కూడా 120+ మార్క్స్ రావడం మీరు చూస్తారు. ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తాను. అన్ని ప్రూఫ్ చూపించే మాట్లాడతాను. పై మాటలైతే కాదు. అంత ఈజీ కాదు దేన్నైనా సరే సక్సెస్ అవ్వడం. సో నేనైతే బయట ఉన్న మెటీరియల్‌కి నా యొక్క రన్నింగ్ నోట్స్‌కి తేడా ఏంటి? ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రూఫ్‌లతో సహా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ థంబ్‌నెయిల్ చూడండి. ఒకప్పుడు జీరో, ఇప్పుడు హీరో. కోచింగ్ లేకుండానే టెట్‌లో 135 మార్క్స్. అంటే మనకి వైజాగ్‌కి చెందిన మన శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. అతనికి 135 వచ్చాయి. మా శ్రీనివాస్ రెడ్డికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ కాల్స్ కూడా చాలాసార్లు చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఇంతకుముందు ఒక టెట్ రాశాడు. ఆ టెట్‌లో అతను పాస్ కాలేదు. కనీసం క్వాలిఫై కూడా కాలేదు. కానీ ఈ టెట్‌లో అతను కష్టపడి చదివాడు కాబట్టి 135 మార్క్స్ అంటే పాసే కాకుండా ర్యాంకర్ అయ్యాడు. మన స్టూడెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అయ్యారు. సో ఒకసారి చూద్దాం ఆ వివరాలు ఏంటో. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్లో కూడా వాళ్ళు డాడీ నాతో మాట్లాడమని ముందు రిక్వెస్ట్ చేసి తర్వాత నాతో మాట్లాడడం జరిగింది. మెసేజ్లు కూడా చేస్తుంటారు. అంటే మా అబ్బాయికి మీరు మంచి లైఫ్ ఇచ్చారు అది ఇది అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. సో అంతకంటే హ్యాపీనెస్ మనకి ఏముంటుంది చెప్పండి. బట్ ఇప్పుడు ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు నేను మార్క్స్ చెప్తున్నాను కదా, మార్క్స్ ర్యాంకుల వైజ్గా లేదంటే వరుసగా చెప్పట్లేదు. నాకు ఎవరైతే పంపించారో కొంచెం డీటెయిల్గా స్క్రీన్ షాట్లు, సో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇంకా చాలామంది ఒక దగ్గర ఒక 100 మంది పైన నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇన్ని మార్క్స్ అని చెప్పి పంపించడం జరిగింది. సో అన్నీ మీకు చూపించాలంటే మినిమం 100 నిమిషాలు పడుతుంది ఒక వీడియో. సో మనం చూపించలేము, లెందీ అయిపోద్ది. కాబట్టి కొంచెం కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. అవి చూసిన తర్వాత మీకు డిఎస్సిలో మీరు మాత్రం నేను ఇచ్చే రన్నింగ్ నోట్స్ ప్లస్ నా డైలీ ఎగ్జామ్స్ రాస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వడమే కాదు, కట్ ఆఫ్ కాదు కదా, ర్యాంకర్ అవుతారు మీరు డిఎస్సిలో. అది మాత్రం ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఆ ప్రూఫ్లు కూడా మీకు చూపిస్తాను. మీకే ఆటోమేటిక్గా నమ్మకం వస్తుంది. అప్పుడు అవి ఎలా తీసుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఓకే అండి. ఇప్పుడు మరలా నేను నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూద్దాం. ఇక్కడ చూడండి లావణ్య గారు అని చెప్పి హెచ్ఈటి పేపర్ 150కి 130.89 మార్క్స్ వచ్చాయండి. చాలా మంచి స్కోర్ ఇది. యాక్చువల్గా చాలా కంగ్రాచులేషన్స్ అండి లావణ్య గారు. ఇలాగే చదవాలి మీరు. డిఎస్సికి ఇంకా బాగా చదివి మీకు జాబ్ రావాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ దుర్గాప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ అండి. 150కి 129.83 మార్క్స్ వచ్చాయి. మాటలు కాదు, చాలా మంచిగా చదివారు మీరు. డిఎస్సి కూడా ఇలాగ బాగా చదవాలని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ కురువ శేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. 125 మార్క్స్ వచ్చాయి. 125.77 మార్క్స్ 150కి. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ స్కోర్. మీరు డిఎస్సి కూడా ఇలాగే చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ గారు అని చెప్పి తెలంగాణ అతనండి. ఇతని గురించి నేను కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ టెట్కి డిఎస్సికి అయితే నేను ప్రజెంట్ ప్రిపేర్ చేయలేకపోతున్నాను. ఒక్కనే అయిపోయాను, బిజీ అయిపోయి. ఏపీ టెట్ ఏపీ డిఎస్సి గురించి చెప్తున్నాను ప్రజెంట్. ఇతను తెలంగాణ అయ్యుండి కూడా ఇతను ఏం చేశారంటే టెట్లో ఫెయిల్ అయ్యారు అక్కడ అని చెప్పి ఈ మధ్య మళ్ళీ తెలంగాణ టెట్ వేసే వరకు ఖాళీనే కదా, రివిజన్ అయినట్టు ఉంటుందని చెప్పి ఇతను ఏపీకి సంబంధించి నా దగ్గర రన్నింగ్ నోట్స్ తీసుకొని నా డైలీ ఎగ్జామ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇతనికి యాక్చువల్గా తెలంగాణ టెట్లో ఇతను క్వాలిఫై కాలేదు. బట్ తెలంగాణ అయ్యుండి ఏపీ టెక్స్ట్ బుక్స్ చదివి ఏపీ ఎగ్జామ్ రాసిన ఇతనికి 120 మార్క్స్ వచ్చాయండి. సో ఇతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇదే మార్క్స్ మాకు తెలంగాణకు కావాలి, మాకు కూడా తెలంగాణ కూడా మెటీరియల్ ఎగ్జామ్స్ పెట్టండి అంటే నేను సరే త్వరలో పెడతా అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఏంటంటే చూడాలండి, అది నేను ఒకవేళ పెట్టాలనుకుంటే ఫ్యూచర్లో మీకు నేను చెప్తాను. తర్వాత వచ్చేసి లావణ్య గారు అండి. లావణ్య గారు కంగ్రాచులేషన్స్. 150కి 121.77 మార్క్స్ వచ్చాయి. చాలా మంచి స్కోర్ ఇది. డిఎస్సిలో కూడా మీరు ఇదే విధంగా చదవాలని ఆశిస్తున్నాను. సో కీప్ ఇట్ అప్ మ్యామ్. అలాగే శ్రీదేవి గారు కంగ్రాచులేషన్స్ అండి. 150కి మీకు కూడా 121.43 మార్క్స్ వచ్చాయి. వెరీ 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 గుడ్ స్కోర్. ఓకే, డిఎస్సి కూడా మీరు ఇలాగే చదవాలి. ఇక్కడి నుంచి వదిలేదు. ఇక్కడి నుంచి బాగా చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి దయచేసి. తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మాత్రమే డిఎస్సి జాబ్ వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శివప్రసన్న గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు 150కి 120.64 మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, మీరు డిఎస్సికి కూడా ఇలాగే చదవాలి, ఇలానే మంచి ర్యాంకు రావాలి, మంచిగా మీరు జాబ్ చేసుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాను.
అలానే వేసం స్వాతి గారు ఐ గాట్ 119.21 మార్క్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, మీకు మంచి స్కోర్ వచ్చింది. 150కి 119.21 మార్క్స్ అంటే మాటలు కాదు. కాబట్టి మీరు నా ఎగ్జామ్స్ ఫాలో అయ్యారు. సో అది మీరు నన్ను నమ్మారు ఫస్ట్. సో అది మీకే ఇవ్వాలి క్రెడిట్. మీరు నమ్మారు కాబట్టి మీరు ఫాలో అయ్యారు. సో ప్రతి డిఎస్సి కూడా అదే విధంగా మీరు చదువుతారని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. అమ్మో, నేను కనీసం ఒక 30 మంది స్క్రీన్ షాట్లన్నా షేర్ చేసుకొని మేము మోటివేట్ చేద్దాం స్టూడెంట్స్ని అనుకున్నాను. కొంతమంది చెప్పేసరికి ఇక్కడ 5 నిమిషాలు 6 నిమిషాలు అయిపోతుంది. సో కాబట్టి నేను వాట్సాప్లో స్క్రీన్ షాట్లు ఎన్నో జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్ చూపిస్తాను. ఇటువంటివి చాలా ఉన్నాయండి. యాక్చువల్గా మిమ్మల్ని నమ్మించాలని అయితే నేను ఇవన్నీ చేయట్లేదు. మీకు కూడా మోటివేషన్ వచ్చి కనీసం మీకు మీరుగా నా దాంట్లో జాయిన్ అవ్వకపోయినా మీకు మీరుగా చదువుతారేమో అనే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వాట్సాప్లో నా గ్యాలరీలో ఈ స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా, వాట్సాప్ సంబంధించి నార్మల్ వైట్ కలర్ ఉన్నవేమో ర్యాంకు కార్డ్స్ అవి. ఇవన్నీ కూడా చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను జస్ట్ అలా షేర్ చేసుకున్నాను మీతో. ఒకటే అండి, 130 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 120 వచ్చే వాళ్ళు అయితే దగ్గర ఒక 70 మెంబర్స్ ఉంటారు. 100 దాటిన వాళ్ళు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలామంది పాస్ అయ్యారు. 97% మంది సెకండ్ టైం ఇది మనకి పాస్ పర్సంటేజ్ అనేది వచ్చింది. ఇంతకుముందు జగన్ గారి టెట్లో కూడా చాలామంది పాస్ అయ్యారు, చాలామంది ర్యాంకర్లు అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు టెట్ కంటే ఈ టెట్ చాలా టఫ్గా ఉందని అంటున్నారు. యాక్చువల్గా కొంతవరకు నిజమే, కానీ కొంతవరకు అబద్ధం అది. ఎందుకంటే జగన్ గారు వైసీపీ నాయకత్వంలో పెట్టిన టెట్ చాలా డెట్ ఈజీ. అది మెథడాలజీలు కూడా డైరెక్ట్ బిట్లు అడిగేశారు. సో చాలా ఈజీగా ఇచ్చారు. ఆ పేపర్తో పోల్చుకొని అలాగే అదే మైండ్ సెట్తో వెళ్ళిన చాలామందికి ఏంటంటే ఇది చాలా టఫ్ వచ్చిందన్నారు. కానీ 1 or 2 డేస్లో రాసిన వాళ్ళకి కొంతమందికి ఆ సెషన్లో కొంచెం కష్టం అనిపించింది. బట్ అవి కూడా మరీ అంత కష్టమైతే ఏం కాదు, డోంట్ వరీ. కానీ ఒక్కటే అండి, నాకు మెయిన్గా వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది పాపం అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయారు. చాలామంది వాళ్ళకి పాస్ పర్సంటేజ్ కూడా కొంచెం తక్కువ ఉంది. బట్ మన ఛానల్ వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ రన్నింగ్ నోట్స్ ఫాలో అయిన వాళ్ళకి 97% పాస్ పర్సంటేజ్ అంటే మాటలు కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల మంది రాస్తే అందులో 150,000 మంది ఫెయిల్ అయిపోయారు, 150,000 మంది పాస్ అయ్యారు. అదృష్టవశాత్తు పాస్ అయిన వాళ్ళు 150,000 ఎవరైతే ఉన్నారో ఆ కోలోకి మన ఛానల్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు మ్యాక్సిమం అయితే వచ్చేసారు. సో అదొకటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అని అనిపించింది. కొంతమంది ఫెయిల్ అయ్యారు, డోంట్ వరీ అండి. ఫెయిల్ అయిన వాళ్ళు మనం ఏం చేయలేం. బట్ ఏంటంటే 50% మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి మ్యాక్సిమం మనకి డిఎస్సి డైరెక్ట్ కాకుండా టెట్ కమ్ టీఆర్టీ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మీకు డిఎస్సితో పాటు టెట్ కూడా రాసుకునే ఛాన్స్, అంటే టెట్ కమ్ టీఆర్టీ కానీ వస్తే మాత్రం వీళ్ళందరూ కూడా మళ్ళీ రాస్తారు. కానీ 50% మొత్తం జనాలు ఫెయిల్ అయిపోయారంటే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, ఖచ్చితంగా టెట్ కమ్ టీఆర్టీ తీసే అవకాశాలు ఉండొచ్చేమో. కాబట్టి దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాను దాని గురించి. ఓకేనా? మనకి ఫైనల్గా బుక్స్ ఏమేంటి, ఎవరెవరికి ఇస్తారు, ఎస్సీటీగా ఎస్సీగా లేకపోతే ఏ క్లాసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి, ఎలా పంపిస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ముందు, అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా జాయిన్ అవ్వాలి. సో దీనికంటే ముందు నేను ఏమన్నాను మీకు ఫస్ట్ వీడియోలో అంటే, అసలు నా రన్నింగ్ నోట్స్కి బయట మెటీరియల్కి తేడా ఏంటంటే, మీకు ఒకటే లాజిక్ చెప్తానండి, మీరు నన్ను కూడా అడగవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా లాజిక్ అర్థమవుతుంది. మీరు బయట ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, ఒక సైకాలజీ కానీ లేదంటే ఒక ఆల్ ఇన్ వన్ కాదు, కొంచెం ఎక్కువ పేజెస్ ఉంటాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్ కానీ ఏదైనా తీసుకుంటే పర్స్పెక్టివ్ కానీ అన్నీ కూడా 300 పేజీల లోపు మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా 300 పేజీల లోపు మాత్రమే ఎందుకు ఉంటాయి అంటే అది ఒక మార్కెట్. ఒక బుక్ 300 కంటే ఎక్కువ ఉంటుంది, కొనలేరు అని చెప్పి వాళ్ళు కావాలని ఎన్ని బిట్స్ ఉన్నా 300 పేజీల వరకే కట్ చేసి వాళ్ళు ఎమిట్ చేసి ఇంపార్టెంట్ అని చెప్పి చేస్తారు. ఆ ఇంపార్టెంట్ బిట్లు అడుగుతారని రూల్ ఉందా? ఫలానా పబ్లికేషన్ మాత్రమే ఫాలో అవుతారని రూల్ ఉందా? అందుకనే నేను రన్నింగ్ నోట్స్ అనేది ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చాను. నాది కూడా మెటీరియల్ అని మీరు అనుకోవచ్చు, నాది మెటీరియల్ కాదు, రన్నింగ్ నోట్స్. నేను అందుకే అంటున్నాను, రన్నింగ్ నోట్స్కి మెటీరియల్కి చాలా తేడా. మెటీరియల్ అంటే నా దృష్టిలో ఒక ఐఎంపీ బిట్స్ లెక్క, రన్నింగ్ నోట్స్ అంటే ప్రతి లైన్ టు లైన్ బిట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వడం జరుగుతుంది అంటే, ఎస్జిటి వాళ్ళకి 3rd నుంచి 9th వరకు ఆల్ సబ్జెక్ట్స్ బైండింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ కావాలనుకున్న మెసేజ్ చేయండి. తర్వాత విషయం, ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 6th నుంచి 9th వరకు నేను ఇవ్వడం జరుగుతుంది. 10th ఇంకా చేస్తాను. ఇంటర్మీడియట్ అయితే చేయడానికి టైం సరిపోదండి, ఏమనుకోవద్దు. టెక్స్ట్ బుక్స్ వైజ్ మీకు రన్నింగ్ నోట్స్ కావాలంటే ఇది. బట్ ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ బయాలజీ మ్యాథ్స్ వాళ్ళకి పీడిఎఫ్స్ రూపంలో ఇస్తాను తక్కువ రేటుకి. వాటిని మీరు జిరాక్స్ తీసుకొని బైండింగ్ చేసుకోవడం బెటరు. నేను పంపిస్తే మీకు కొంచెం మీరు పేజీలు తక్కువ కాబట్టి మీకు అనవసరంగా
దాన్ని ఏమంటారు కొరియర్ ఛార్జీలు ఇవి వీళ్ళకి ఇవ్వడం కంటే మీరే దాన్ని జిరాక్స్ తీసుకోవడం బెటర్ సార్. సో నేను వాట్సాప్లో తర్వాత మీతో మాట్లాడుతూ మీరు నాతో మెసేజ్ చేస్తే ఎస్జిటి వాళ్ళకి 9th వరకు అవైలబుల్ ఉంది. 10th క్లాస్ నేను చేస్తాను త్వరలో, ఓకేనా. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, మెథడాలజీ, సైకాలజీ ఇవి ఎలా సార్ అనుకుంటే మాత్రం అవి పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. బుక్స్ ఫార్మేట్లో ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నవి 3rd నుంచి 9th వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ రన్నింగ్ నోట్స్ ఉంది. అది కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీరు డైలీ కూడా రాసుకునే విధంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మీకు ముందే ఎగ్జామ్ సిలబస్ ఇవ్వబడుతుంది. చాలామంది తెలుసు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఎగ్జామ్ సిలబస్ ఇవ్వబడుతుంది. సిలబస్ ఇచ్చిన తర్వాత 1 రోజు లేదా 2 రోజులు గ్యాప్ ఇస్తాము. తర్వాత అదే టైంకి మీకు ఎగ్జామ్ పెడతాను. బట్ అదే టైంకి రాయాలని రూల్ లేదు. ఈ డిఎస్సి వరకు మీరు ఇప్పుడు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఏ టైంలో అయినా రాసుకోవచ్చు. అంటే హౌస్ వైఫ్ అయినా పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళు కూడా ఇది రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మన ఎగ్జామ్స్ చాలా సింపుల్గా వాట్సాప్లో లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ వెబ్సైట్కి వెళ్ళి మీ పేరును పాస్వర్డ్, నేను ఒక పాస్వర్డ్ ఇస్తాను, ఆ పాస్వర్డ్ టైప్ చేయడం ద్వారా మీరు సింపుల్గా ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్స్ రాయొచ్చు. అలానే ఇంట్లోనే కూర్చొని రన్నింగ్ నోట్స్ చదువుకుంటూ మీరు ర్యాంకర్స్ అవ్వచ్చని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. మీరు తప్పక ఫాలో అవ్వాలి. నా ప్రొసీజర్ అంతా కూడా మీరు ఫాలో అవ్వి ప్రతి సిలబస్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి టాపిక్ చదివి మీరు ఎగ్జామ్స్ డైలీ రాస్తుంటే మీకు ఎందుకు ర్యాంక్ రాదు, ఓకేనా. కాబట్టి మన టెక్స్ట్ బుక్స్ వైజే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ వైజే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా ర్యాంకర్ అయ్యే అవకాశం చాలా ఛాన్స్ ఉంది. అది కూడా మీరు చదివే విధానం బట్టి ఉంటుంది. జాగ్రత్తగా చదువుతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.